ఇది ఇంచుమించుగా పూర్వం అంటే మా నాయనమ్మ గారు వాళ్ళందరూ కూడా ఇదే పంథాలో తయారు చేశారు. మేము అందరూ నేర్చుకున్న విధానంలో నేను నేర్పుతున్నాను అనమాట. ముందుగా వేప పువ్వు బాగు చేసుకోవాలి. వేప పువ్వుని ఇలా దూసిన తర్వాత ఇలా వదిలేయకుండా దీన్ని మనం చేతిలో పెట్టుకుని ఈ విధంగా ఇనపాలి. అలాగే లేత వేప చిగుళ్ళతో కూడా మనం కారపొడులు తయారు చేసుకోవచ్చు. వేప అంత మంచిది అనమాట. కొబ్బరి, గుల్లశనగపప్పు, మామిడికాయ ముక్కలు ఇవన్నీ ఏంటంటే పిల్లలు తినడానికి ఈ వేప పువ్వు నేను తిన్ను అని అంటారు కదా, వాళ్ళని మారాము చేసి ఎలాగైనా సరే ఈ పదార్థాన్ని వాళ్ళకి అందించి జీవితం ఎలా ఉంటుందో చెప్పటం కోసం మన పెద్దవాళ్ళు చేసేటటువంటి చిన్న ప్రణాళిక ఇది. అసలు ఉగాదిని అసలు ఎలా జరుపుకోవాలి, విధి విధానాలు ఏంటి మాకు ఒక్కసారి చెప్తాను. అందరికీ ముందుగా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రాచీన సంప్రదాయ ఉగాది పచ్చడి ప్రోగ్రాంతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సమర్పించేవారు ఐశ్వర్య బియ్యం.